నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడి సీమాంతర కుట్రేనన్న కేంద్రం. పాకిస్తాన్ను దెబ్బకొట్టేలా 5 కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్. నేడు అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న ప్రభుత్వం. ఉగ్రవాదంపై పోరులో పార్టీల సలహాలు తీసుకునున్న రక్షణ మంత్రి రాజ్నాథ్. ముష్కర దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు. కేంద్రానికి అన్ని వర్గాలు అండగా ఉండాలన్న చంద్రబాబు. ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై సీఎం సమీక్ష. బహిరంగ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనాతో సదుపాయాలు. పిఎస్ఆర్ డైరెక్షన్లో ముంబై నటి నిర్బంధం, వేధింపులు. నాటి సీఎంఓలోనే కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన సిట్. జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో 2.44 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయన్న ప్రభుత్వం. తెలంగాణలో డీమ్డ్ యూనివర్సిటీ హోదాపై హైకోర్టు కీలక ఆదేశాలు. తుది తీర్పునకు కట్టుబడి ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని యూజీసీకి స్పష్టీకరణ. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి సీమాంతర కుట్రేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే పొరుగు దేశం పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎగదోసిందని తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేయడం సహా పాకిస్తాన్ ఆట కట్టించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరుల్ని శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తుల్ని బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడనాడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2.5 గంటలకు పైగా కొనసాగిన సీసీఎస్ భేటీలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఘటనను ప్రధాని మోదీకి వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సమావేశంలో తీవ్ర సంతాపం తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్యనున్న అటారీ సరిహద్దు మూసివేయనున్నట్లు తెలిపింది. భారత్, పాకిస్తాన్లోని ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలని నిర్ణయించింది. భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారుల్ని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. వారంతా భారత్ వీడి వెళ్లేందుకు వారం గడువు విధించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా భారత్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేసింది. మే 1వ తేదీలోగా వారంతా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం సహా వారికి అండగా నిలిచిన సూత్రధారుల్ని ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయాలని సీసీఎస్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని సైనిక దళాలకు సూచించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడం, ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి దిశగా నిలకడగా అడుగులేస్తోందన్న అక్కసుతోనే ఉగ్రదాడికి కుట్ర పన్నారని సీసీఎస్ అభిప్రాయపడినట్లు సమావేశం తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVAS visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours
to leave India. 4. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian High Commission in Islamabad. అంతకుముందు సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని ప్రధాని మోదీ ఢిల్లీ వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాల ద్వారా ఈ విషయం తెలిసింది. సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగానే రియాద్ చేరుకుంది. అయితే దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు. ప్రధాని మోదీ విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఎక్స్లో వెల్లడించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్ తిరిగొచ్చినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. దేశ సుస్థిరత, సమగ్రతను దెబ్బతీయాలనుకునే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహాన్ని రాత్రి అధికారులు విశాఖ విమానాశ్రయానికి తీసుకురాగా చంద్రబాబు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ రావు చిత్రపటాలతో నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం ఉందన్న చంద్రబాబు ఉగ్రమూకలు భారత్ను ఏమీ చేయలేవన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత్లో మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడి జరగడాన్ని కుట్రకోణంగానే భావించాలన్న చంద్రబాబు దేశానికే సవాల్ విసిరేలా ఉగ్రమూకలు ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకొచ్చి ప్రతిఘటించాలని కోరారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఏపీ వాసులు ఇద్దరికీ 10 లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్డీఏనే కాదు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు పూర్తిగా కేంద్రాన్ని సహకరించే పరిస్థితి రావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏ వ్యక్తి అయినా, ఏ ప్రాంతమైనా. ఈరోజు ఈ దేశానికే ఒక సవాలు విసిరే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ మూక ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ముందుకొచ్చి ఇలాంటి చర్యల్ని ప్రతిఘటించడమే కాకుండా ఎంత వీలైతే అంత స్ట్రాంగ్ గా ఖండిస్తే తప్ప మన దేశాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉండవు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ర్యాలీలో పాల్గొని మృతులకు సంతాపం తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, న్యాయ సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో టీడీపీ ఆధ్వర్యంలో సూర్యమహల్ కూడలి నుంచి 7 రోడ్ల కూడలి వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విజయనగరంలో జనసేన నిరసన చేపట్టింది. విశాఖలోని ఆర్కే బీచ్ లో సిపిఎం నేతలు క్యాండిల్ ర్యాలీ చేశారు. రాజమహేంద్రవరంలో బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విజయవాడలో హిందూ ఐకాస, బీజేపీ వేర్వేరుగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. మృతులకు సంతాపంగా శనివారం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రకటించింది. గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. మంగళగిరిలో జనసేన కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టగా గుంటూరులోని శంకర్ విలాస్ కూడలి వద్ద ఏఐవైఎఫ్ ఆందోళన నిర్వహించింది. ప్రకాశం జిల్లా పామూరులో కూటమి నేతలు ర్యాలీ చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలిలో విద్యార్థి సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో హిందూ సంఘాలు కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యా సంస్థల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు చేశారు. తిరుపతిలో బీజేపీ, హిందూ జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేశారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి పివి నరసింహారావు విగ్రహం వరకు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి వైష్ణవి మాత ఆలయం వరకు బీజేపీ కాగడాల ర్యాలీ నిర్వహించింది. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ధార్మిక సంఘాలు శాంతి ర్యాలీ చేశాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. హనుమకొండ జిల్లా పరకారలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో కాగడాల ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కొవ్వొత్తులతో మృతులకు నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసా, ముథోల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో అమరులైన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రజలు నిరసనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని హోటల్ యజమానులు, దుకాణదారులు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపారు. శ్రీనగర్లో జేకేపీసీ పార్టీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పాల్గొని మృతులకు సంతాపం తెలిపారు. కోల్కతాలో బీజేపీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా హారతి సమయంలో భక్తులు ఉగ్రదాడిని నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకుని మృతులకు నివాళులర్పించారు. మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు ఆందోళనలు చేశారు. అటు మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న చర్యలపై చర్చించేందుకు పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం నేడు జరగనుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సైన్యాధికారులు పాల్గొంటారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. భారత్ తీసుకున్న నిర్ణయాలపై తమ స్పందన తెలియజేసేలా తీర్మానాలు ఉంటాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి పనుల పునర్నిర్మాణం సందర్భంగా 1,00,000 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్గతంగా చర్చించారు. సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మరో 100 మంది వీవీఐపీలు కూర్చునేలా మరో వేదిక ఉంటుంది. 30 మంది రాజధాని రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు వేదికపై అవకాశం కల్పించనున్నారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనుకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని 3:30కు హెలికాప్టర్లో అమరావతిలోని హెలిప్యాడ్కు వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 15 నిమిషాల పాటు రోడ్ షో సాగుతుంది. ప్రధాని సభకు 5 లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతి క్యాపిటల్ సిటీ మరియు క్యాపిటల్ రీజియన్ సిఆర్డీ రీజియన్ తీసుకుంటే ఇక్కడ సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ ప్రధానమంత్రి చేతుల మీద 2వ తేదీ జరిగే విధంగా ఏర్పాట్లు జరిగినాయండి. సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జనరల్గా ఎక్కడైనా ఇట్లాంటి సభలు అన్నప్పుడు ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. ఈ ట్రాఫిక్ సమస్యలు రాకుండా అటు పోలీస్ డిపార్ట్మెంటు గత వారం నుంచి వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేశారు. పార్కింగ్కి 11 ప్లేసులు ఐడెంటిఫై చేసుకున్నాం. డిఫరెంట్ ప్లేసుల నుంచి 8 రూట్లు ఐడెంటిఫై చేసాం. అక్కడక్కడ ఒక 10% బాటిల్ నెక్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసులను కీలుబొమ్మల్లా చేసి ముంబై నటిని, ఆమె తల్లిదండ్రులను మాజీ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు వేధించారని సిట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో మొత్తం వ్యవహారాన్ని కోర్టుకు సమర్పించింది. విచారణకు రమ్మంటే రాకుండా తమకేం సంబంధం అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు బుకాయించినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు మరికొందరు కలిసి ముంబై సినీ నటిని, ఆమె కుటుంబ సభ్యుల్ని రోజుల తరబడి కొండల మధ్యనున్న నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించి దాడి చేశారని సిఐడి స్పష్టం చేసింది. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలోనూ వారిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని పేర్కొంది. ఒక అమాయక మహిళ, ఆమె కుటుంబ సభ్యుల్ని అక్రమ కేసులో ఇరికించడానికి కొందరు పోలీసుల్ని పిఎస్ఆర్ ఆంజనేయులు కీలుబొమ్మల్లా ఆడించారని పేర్కొంది. కంచే చేనుమేసినట్లు నిఘా విభాగాధిపతి హోదాను దుర్వినియోగం చేసి నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని
చేశారని వివరించింది. ఈ మేరకు పీఎస్ఆర్ ఆంజనేయుల్ని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినప్పుడు రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించింది. ముంబై నటిపై అక్రమ కేసు బనాయించడం, నేరపూరిత కుట్ర అమల్లో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, హనుమంతరావు, సత్యనారాయణ, విశాల్ గున్ని భాగస్వాములైనట్లు తెలిపింది. ఈ కుట్ర అమలు కోసం ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సమావేశమైనట్లు నిందితుల కాల్ డేటా రికార్డుల విశ్లేషణలో తేలిందని వివరించింది. నటి అరెస్టుకు ముంబై వెళ్లిన విశాల్ గున్ని అక్కడి నుంచి పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణాలకు పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడారని, నటి అరెస్టుకు కొన్నాళ్ల ముందే పీఎస్ఆర్ ముంబై పోలీసులతో సంప్రదింపులు జరిపినట్లు సీడీఆర్ టవర్ లొకేషన్ విశ్లేషణలో నిర్ధారణ అయిందని తెలిపింది. ఈ కేసులో పీఎస్ఆర్ పాత్రపై 6వ నిందితుడైన విశాల్ గున్ని లిఖితపూర్వక వాంగ్మూలంలో చెప్పిన విషయాలు, దర్యాప్తులో తేలిన అంశాలు సరిపోలాయని, నేరం జరిగిన సమయంలో విద్యాసాగర్, విశాల్ గున్ని మధ్య పలుమార్లు ఫోన్ కాల్ సంభాషణలు చోటు చేసుకున్నాయని సీఐడీ పేర్కొంది. పీఎస్ఆర్ రిమాండ్ రిపోర్టులో విశాల్ గున్ని వాంగ్మూలాన్ని సీఐడీ ప్రస్తావించింది. 2024 జనవరి 31న నిఘా విభాగాధిపతిగా ఉన్న పీఎస్ఆర్ విశాల్ గున్నిని సీఎంఓకు పిలిపించి విద్యాసాగర్ను ఫోర్జరీ పత్రాలతో మోసం చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నందుకు ముంబై వెళ్లి నటిని అరెస్టు చేయాలని ఆదేశించారని తెలిపింది. అప్పటికే విశాఖ రేంజీ డీఐజీగా బదిలీ అయిన తనను ఈ కేసు బాధ్యతలు పూర్తి చేసిన తరువాతే రిలీవ్ చేస్తానని గున్నీకి పీఎస్ఆర్ చెప్పేశారని ప్రస్తావించింది. అప్పటికే అక్కడున్న నాటి విజయవాడ సిపి కాంతిరాణా తాత ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ కాల్లో ఈ విషయం వివరించగా ముందుకెళ్లాలని ఆయన సూచించారని విశాల్ గున్ని లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. ముంబై నటిని, ఆమె కుటుంబ సభ్యుల్ని అక్రమ కేసులో ఇరికించేందుకు ఆంజనేయులు ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ పత్రాలతో తప్పుడు ఆధారాలు సృష్టించారని రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. కుక్కల విద్యాసాగర్ తో కుమ్మక్కై తన సబార్డినేట్ అధికారులైన కాంతిరాణా తాత, విశాల్ గున్ని అప్పటి విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రాహీంపట్నం సీఐ సత్యనారాయణల్ని తప్పుదారి పట్టించి ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టించారని సిట్ స్పష్టం చేసింది. ముంబై నటిపై విద్యాసాగర్ తో ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేయించారని తెలిపింది. ఆమె భూమిని అమ్ముతానని నాగేశ్వరరాజు, భరత్ కుమార్ అనే వ్యక్తుల నుంచి 5 లక్షలు బయానా తీసుకున్నట్లు విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారని, అయితే ముంబై నటిని తామెప్పుడూ చూడనేలేదని, ఆమె తమకు భూమి అమ్ముతానని కూడా చెప్పలేదని నాగేశ్వరరాజు, భరత్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాల్ని సిట్ జత చేసింది. ఈ కేసులో విచారణకు పీఎస్ఆర్ సహకరించలేదని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఏడాది జనవరి 22న గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి నోటీసులు పంపగా గైర్హాజరైనట్లు వెల్లడించింది. ఈ కేసులో తనతో పాటు నిందితుడిగా ఉన్న ఐ వెంకటేశ్వర్లను పంపించి వెంకటేశ్వర్ల ఫోన్కే వాట్సాప్ వీడియో కాల్ చేసి దర్యాప్తు అధికారి సరితతో మాట్లాడారని వివరించింది. తాను ఎలాంటి నేరమూ చెయ్యలేదంటూ ఆమెతో వాదించారని, నిఘా విభాగాధిపతి హోదాలో ఏ పోలీసు అధికారితోనైనా ఎక్కడున్నప్పుడైనా మాట్లాడే అధికారం తనకుందంటూ దబాయించారని తెలిపింది. మార్చి 3న మరోసారి నోటీసులు ఇచ్చినా పీఎస్ఆర్ లెక్క చేయలేదని పేర్కొంది. ముంబై నటి కేసుతో తనకు సంబంధం లేదంటూ మార్చి 7న సీఐడీకి సమాధానం పంపారని తెలిపింది. అరెస్టు చేశాక కూడా ప్రశ్నావళి ఇచ్చి వాస్తవాలు చెప్పాలని అడిగితే ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని సిట్ తెలిపింది. వైసీపీ హయాంలో మద్యం ముడుపుల మళ్లింపులో భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ బాలాజీదే కీలక పాత్రని సిట్ తేల్చింది. జగన్ సతీమణి తరపున ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే బాలాజీ మద్యం స్కామ్ రూపకల్పనలో భాగస్వాములైనట్లు గుర్తించింది. ఈ మేరకు రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులు ప్రస్తావించింది. అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల వరకు వసూలు చేసిన రాజ్ కేసిరెడ్డి బాలాజీకి జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో తేలింది. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ ఇద్దరు జగన్, ఆయన సతీమణి భారతికి అత్యంత నమ్మిన బంట్లు. దీన్ని బట్టి ఆ సొత్తు అంతిమంగా ఎవరి వద్దకు ఎలా చేరిందనే దానిపై నిర్ధారణకు వచ్చిన సిట్ అంతిమ లబ్ధిదారు కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ మొత్తం కుంభకోణంలో మనీ లాండరింగ్, హవాలా జరిగినట్లు తేల్చింది. మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు మద్యం ముడుపుల సొమ్ము షెల్ కంపెనీలు, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన A8 బూనేటి ప్రకాష్ అలియాస్ చాణక్యను అరెస్టు చేసిన సిట్ ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న హిరోషిమాలో పర్యటించిన ముగించుకుని దుబాయ్ మీదుగా రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. జపాన్లో 12,062 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మారుబెని, ఎన్టీటీ డేటా, నెయిసా, తోషిబా తదితర కంపెనీలతో ఎంఓయూలు జరిగాయి. జపాన్లో తెలంగాణ యువత ఉద్యోగాల కోసం TERN, రాజ్ గ్రూప్ ఏజెన్సీలతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధి చేసేందుకు EX రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్, కిటాక్యూషులోని మురాసాకి రివర్ ఫ్రంట్లను సీఎం బృందం సందర్శించింది.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలన్నీ కలిపి 2,44,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడులన్నీ సాకారమయ్యాక 80,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. జపాన్ పర్యటనలోనే 30,500 మందికి ఉద్యోగాలు కల్పించే ఎంఓయూలు జరిగాయని పేర్కొంది. తెలంగాణలోని విద్యాసంస్థలకు యూజీసీ మంజూరు చేసే డీమ్డ్ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై విద్యాసంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించే ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని పేర్కొనాల్సిన బాధ్యత యూజీసీపై ఉందని పేర్కొంది. తమను సంప్రదించకుండా ప్రైవేటు విద్యాసంస్థలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించాలని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకుని విద్యాసంస్థలకు మంజూరు చేసిన డీమ్డ్ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని, ఇదే విషయాన్ని ఇకపై మంజూరు చేసే ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని యూజీసీని ఆదేశించింది. ప్రతివాదులైన యూజీసీ అరోరా, చైతన్య, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, కేఎల్ సింబయాసిస్ విజ్ఞాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. జూన్ 30లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తుది విచారణను జూలై 30కి వాయిదా వేసింది.